వందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. ఈ సమయాన ఒక చక్కటి మాట మనందరం కూడా విని కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. రాజు అయినటువంటి సాల్మన్ గారు చాలా చక్కగా ఈ మాటను మనకు రాశారు. అదేంటంటే అబద్ధాలు ఆడి ధనము సంపాదించుకోవటం ఊపిరితో సాటి దాన్ని కోరేవారు దాన్ని పోగొట్టుకుంటారని చక్కగా అక్కడ రాయడం జరిగింది. అయితే నా ప్రియ సహోదరి, ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే ప్రతి పనిలోనూ, వ్యాపారములోనూ, ఉద్యోగములోనూ, కుటుంబంలోనూ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయో, పనులు జరుగుతున్నాయో, చేతివృత్తులు జరుగుతున్నాయో గమనించండి. వీటి మధ్యన అబద్ధాలు ఆడి ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. అబద్ధాలు ఆడి ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. ఎవరండి అంటే మన సహోదరులు కాదు. అంటే బయట ఉన్న మన సహోదరుల గురించి నేను మాట్లాడట్లేదు. ఇంటిలో ఉన్న మన సహోదరుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవి మాటలు నీకు అవసరమై ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్మి ఆయన నామములో బాప్తిసం పొందుకొని ఈరోజు నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి ఇవి నీకు ఉపయోగపడే మాటలు, నీకు క్షేమకరమైన మాటలు, నీకు దీవెనకరమైన మాటలు. అయితే ఈ రోజున ఈ విషయాలు గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా చాలామంది వారి యొక్క జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఎలా పడితే అలాగా నోటుకొచ్చినట్టుగా అబద్ధాలు ఆడి లేనివి ఉన్నాయని చెప్పి ఆ వ్యాపారాల్లో డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. డబ్బును సంపాదించి ఈరోజున లక్షల కోట్లు సంపాదించుకొని వాటి ద్వారా సంతోషపడవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. అదేంటంటే నీ ఆయుష్ను నువ్వే తగ్గించుకుంటున్నావు. అవును, నీ చేతులారా నీ ప్రాణాన్ని నువ్వే తీసుకుంటున్నావు. ఈ విషయాన్ని గమనించు, గ్రహించు. సత్యంగా, న్యాయంగా, నీతిగా నీ వ్యాపారాన్ని జరిగించు. కొనేవాడు కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. అంతేగాని నువ్వు అబద్ధాలాడి గనక నువ్వు డబ్బు సంపాదించుకోవాలని గనక ప్రయత్నం చేస్తే చేతులారా అది నీకు శిక్షే, అది నీకు నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నుంచి చేసిన దినాలను బట్టి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంలో నువ్వు కడగబడి మార్పు చెంది మారు మనసు పొంది ఇక నువ్వు నీతిగా, యథార్థంగా నువ్వు చేసే చేతి వృత్తే కానీ, వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, వ్యవసాయమే కానీ, ఎవ్రీథింగ్ ఏదైనప్పటికీ, ఏ పనైనప్పటికీ ఆ పనిలో అబద్ధం ఆడకుండా చక్కగా జీవించు, చక్కగా బ్రతుకు, చక్కగా కొనసాగు. దానివల్ల నీకు దేవుని ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది, పరలోకం ఉంటుంది. లేకపోతే అసలు ఒక మాట సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో, అబద్ధికులు మండే అగ్నిగుండంలో పడవేయబడతారు. దయచేసి నీ ఆత్మను పోగొట్టుకోవద్దు.